డెడ్లైన్ ముగిసింది. దేశంలో మావోయిస్టుల్ని దాదాపుగా తుడిచిపెట్టేశామని కేంద్రం ప్రకటించింది. 6 దశాబ్దాలకు పైగా మావోయిస్టుల సుదీర్ఘ ప్రస్థానానికి ఇక ఎండ్ కార్డ్ పడ్డట్లేనని భావిస్తోంది కేంద్రం. మావోయిస్టుల ఏరివేతలో ఆపరేషన్ కగార్ సూపర్ సక్సెస్ అయిందని కేంద్రం చెబుతోంది. సుమారు 60 ఏళ్ల సుదీర్ఘమైన ప్రస్థానంలో నక్సలిజం ఎలా పురుడు పోసుకుంది, ఎలా ఉవ్వెత్తున ఎగిసింది, ఇప్పుడు ఎలా అంతమైంది అన్నది చూస్తే ప్రతి దశలోనూ ఎన్నో కీలకమైన ఘట్టాలే కళ్ల ముందు కనబడతాయి. उनकी पोलिट ब्यूरो मेंबर और सीएमसी ये पूरा समाप्त हो चुका और हमने लक्ष्य किया था कि 31 मार्च को नक्सल मुक्त करेंगे, मगर मैं ऐसा बोल सकता हूं, धड़ल्ले से बोल सकता हूं कि हम नक्सल मुक्त हो गए हैं, ऐसा कहने में कोई तकलीफ नहीं। 6 దశాబ్దాల మావోయిస్టుల సుదీర్ఘ ప్రస్థానానికి ఎండ్ కార్డ్. దేశంలో నక్సలిజం ఎలా మొదలైంది, ఎలా అంతమైంది? మావోయిస్టుల్ని దేశంలో దాదాపుగా తుడిచిపెట్టేశామన్న అమిత్ షా. మావోయిస్టు పార్టీ పతనానికి దారితీసిన పరిస్థితులేంటి? మావోయిస్టుల ఏరివేతలో ఆపరేషన్ కగార్ ఎలా సక్సెస్ అయింది? భారతదేశంలో మావోయిస్టు పార్టీ ఉద్యమానికి దాదాపు 6 దశాబ్దాల సుదీర్ఘమైన చరిత్ర ఉంది. 1967లో పశ్చిమ బెంగాల్లోని నక్సల్బరీ అనే ఒక చిన్న గ్రామంలో మొదలైన ఈ విప్లవం ఒకానొక దశలో దేశంలోని 3వ వంతు జిల్లాలకు విస్తరించింది. భూమి కోసం, భుక్తి కోసం, పీడిత ప్రజల విముక్తి కోసమని మొదలైన నక్సల్బరీ ఉద్యమంలో భూస్వాములకు వ్యతిరేకంగా రైతులు పోరాటానికి పునాదులు వేశారు. చారు మజుందార్, కాను సన్యాల్ నేతృత్వంలో ప్రారంభమైన ఈ సాయుధ పోరాటం దున్నేవాడిదే భూమి అనే నినాదంతో దేశవ్యాప్తంగా మేధావుల్ని, యువతను విపరీతంగా ఆకర్షించింది. చైనా కమ్యూనిస్టు విప్లవ నాయకుడు మావో సేటుంగ్ సిద్ధాంతాలను అనుసరిస్తూ తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం సాధ్యం అనే నినాదంతో సాగింది ఉద్యమం. సాయుధ పోరాటంతోనే సామాజిక మార్పు అని వీళ్లు బలంగా నమ్మారు. అలా 70-80 దశకాల్లోకి వచ్చేసరికి మావోయిస్టు ఉద్యమం దేశవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. 1969లో చారు మజుందార్ నేతృత్వంలో సిపిఐ మార్క్సిస్ట్ లెనినిస్ట్ పార్టీని ఏర్పాటు చేశారు. చైనా విప్లవ పంథాలో సాయుధ పోరాటానికి దిగారు. నక్సల్బరీ పోరాటం విఫలమైనా అది పలు రాష్ట్రాల్లో మేధావులు, యువతను పోరాటాల వైపునకు అడుగులు వేయించింది, దేశవ్యాప్తంగా విస్తరించింది. మావోయిస్టు పార్టీ సామాజిక సమస్యలు, భూ సంస్కరణలు, రాజకీయ మార్పుల కోసం పోరాడుతున్నట్లు ప్రకటించింది. భూ సంస్కరణల్లో మార్పులు చేయాలని, దున్నేవాడికే భూమి దక్కాలని నినదించారు ఆనాటి నాయకులు. దళారీ వ్యవస్థ నిర్మూలన కోసం పెట్టుబడిదారీ వ్యవస్థను, భూస్వామ్య పద్ధతులను అంతం చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని బూటకపు ప్రజాస్వామ్యంగా వీళ్లు పరిగణించారు. దీని స్థానంలో ప్రజల సాయుధ విప్లవం ద్వారా అధికారాన్ని చేజిక్కించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నక్సల్బరీ పోరాటం విఫలమైనప్పటికీ అది దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలకు విస్తరించింది. తెలుగు రాష్ట్రాల్లో 1968-1980ల మధ్య మావోయిస్టు పార్టీ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసింది. వెపన్స్ కావాలి, ప్రజలను ఆకట్టుకోవాలి, ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్లో వేరే వాళ్ళని చేర్చుకోవాలి అంటే ఫండ్స్ కావాలి. దానికి ఏం చేశారు వీళ్ళు? కాంట్రాక్టర్లని, తర్వాత ఈ కాంట్రాక్టు ఫారెస్ట్ కూపర్లని, మిగతా వాళ్ళని, ప్రజల్లో కొందరు
ఎవరైతే కాంట్రాక్టర్ విధంగా కానీ మరో విధంగా కానీ డబ్బులు సంపాదించడం కానీ భూస్వాములు కానీ ఉంటే వాళ్ళ దగ్గర నుంచి అనేక విధాలుగా డబ్బులు రాబట్టడం చేసింది. దానికి ఎవరైతే తిరుగుబాటు చేశారో కాదన్నారో అటువంటి వాళ్ళను చంపడానికి కూడా వెనకాడలేదు, చాలా సందర్భాల్లో చంపేశారు కూడా. ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో గిరిజనులు భూస్వాములకు వ్యతిరేకంగా 1968-70ల మధ్య సాయుధ పోరాటం జరిగింది. వెంపటాపు సత్యం, ఆదిపట్ల కైలాసం లాంటి వాళ్లు దీనికి నాయకత్వం వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1980 ప్రాంతంలో పీపుల్స్ వార్ గ్రూప్ ఆవిర్భవించింది. కొండపల్లి సీతారామయ్య నేతృత్వంలో ఏపీలో అత్యంత శక్తివంతమైన సాయుధ దళంగా ఎదిగింది. 2004 సెప్టెంబర్ 21న సిపిఐ మావోయిస్టు పార్టీ ఏర్పాటైంది. 2004 సెప్టెంబర్ 21న ప్రధాన వర్గాలైన పీపుల్స్ వార్, ఎంసీసీఐ ఈ రెండు విలీనమై కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాగా అవతరించింది. కొండపల్లి సీతారామయ్య నేతృత్వంలో పీపుల్స్ వార్ గ్రూప్ 2004లో నేపాల్ సరిహద్దు నుంచి ఏపీ వరకు రెడ్ కారిడార్ పేరుతో అత్యంత బలంగా తయారైంది. ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిశా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సరిహద్దుల్లోని అడవుల్లో వీళ్ల ప్రభావం ఎక్కువగా ఉండేది. అయితే వీళ్లు అవలంబించిన ఉద్యమ పంథా కారణంగా దేశంలో అంతర్గత భద్రతకు అతిపెద్ద సవాళ్లు ఎదురయ్యాయని నాటి ప్రభుత్వాలు, పాలకులు భావించారు. 2006లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ మావోయిస్టుల్ని దేశ అంతర్గత భద్రతకు అతిపెద్ద ముప్పుగా అభివర్ణించారు. దీంతో ఆపరేషన్ గ్రెయిన్ హంట్, ఆపరేషన్ కగార్ లాంటి ఉగ్రవాద ఏరివేత కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఏ పార్టీ అయినా, ఉద్యమమైనా సిద్ధాంతాల పునాదులు బలంగా నిలబడ్డప్పుడే వాటి ఉనికి సాధ్యమవుతుంది. మావోయిస్టు పార్టీ భారతదేశంలో పురుడు పోసుకున్న పరిస్థితులు వేరు. ఇప్పటి సమాజం స్థితిగతులు వేరు. ప్రపంచం గ్లోబలైజేషన్, టెక్నాలజీ వైపు వెళ్తుంటే మావోయిస్టులు మాత్రం 1960 నాటి కాలం చెల్లిన సిద్ధాంతాలనే పట్టుకుని ఉండిపోయారు. ఇది ఆధునిక యువతను ఆకట్టుకోలేకపోయింది. ప్రజాస్వామ్య వ్యక్తులు, వ్యవస్థలపై భౌతిక దాడులు చేయడం వల్ల మావోయిస్టులపై, ముఖ్యంగా దేశ అంతర్గత తీవ్రవాదులున్నటువంటి ముద్ర పడేలా చేశాయి. అటవీ ప్రాంతాల్లో అమాయక ప్రజల్ని ఇన్ఫార్మర్ల నెపంతో చంపడం, రోడ్లు, మౌలిక వసతుల్ని ధ్వంసం చేయడం వల్ల గ్రామీణ ప్రజానీకంలోనే మావోయిస్టులపై వ్యతిరేకత పెరుగుతూ వచ్చింది. పోలీస్ వ్యవస్థ, ఇంటెలిజెన్స్ విభాగాల్ని బలోపేతం చేయడం, టెక్నాలజీని ఉపయోగించి మావోయిస్టుల కదలికల్ని ట్రాక్ చేయడంతో అగ్రనాయకత్వాల నిర్మూలన సులభమైంది. లో పెరిగిన రెడ్ కారిడార్ ప్రాబల్యం 2024లో ఆపరేషన్ కగార్తో ముమ్మరంగా కూంబింగ్, మావోయిస్టుల ఏరివేతకు పకడ్బందీ వ్యూహాలు అమలు. (1980, 2015 మధ్య తెలంగాణ, ఏపీ, ఛత్తీస్గఢ్, కేరళ, జార్ఖండ్, యూపీతో కలిపి రెడ్ కారిడార్లో మావోయిస్టుల ప్రాబల్యం చాలా బలంగా ఉండేది. 2024లో ఆపరేషన్ కగార్ చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన ఎన్కౌంటర్లలో 530 మందికి పైగా మావోయిస్టులు చనిపోయారు. 2000 మందికి పైగా అరెస్ట్ అయ్యారు. 2700 మందికి పైగా లొంగిపోయారు. గతంలో 180కి పైగా జిల్లాల్లో మావోయిస్టుల ప్రభావం ఉండేది. ఇప్పుడు 3 నుంచి 4 జిల్లాలకి అది పరిమితమైంది. దేశంలో ఇప్పుడు మావోయిస్టు క్యాడర్ 350 మంది కంటే తక్కువే ఉందని అంచనా. అందులోనూ బస్తర్, అబుజ్మడ్ ప్రాంతాల్లో 100 నుంచి 150 మంది సాయుధ సభ్యులు ఉన్నారు. ఒకప్పుడు 40-45 మంది సభ్యులున్న కేంద్ర కమిటీ ప్రస్తుతం 5 నుంచి 6 మందికే పరిమితమైంది. ఆపరేషన్ కగార్లో భాగంగా ఏపీ, తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ పేరుతో మిషన్ చేపట్టారు.
50 కిలోమీటర్ల పొడవు 37 కిలోమీటర్ల వెడల్పు ఉన్న కర్రెగుట్టలపై నక్సలైట్లు శాశ్వత శిబిరాల్ని ఏర్పాటు చేసుకున్నారు. 21 రోజుల ఆపరేషన్లో 30 మంది మావోయిస్టుల్ని భద్రతా దళాలు మట్టుబెట్టాయి. మహారాష్ట్ర, బస్తర్, తెలంగాణలో మావోయిజం పూర్తిగా అంతమైంది. 2024 మొదట్లో మావోయిస్టు పొలిట్ బ్యూరో సెంట్రల్ కమిటీ సభ్యులు 21 మంది ఉండేవారు. అందులో ఒకరిని అరెస్ట్ చేయగా 7 లొంగిపోయారు, 12 మంది చనిపోయారు. తెలంగాణ కమిటీలోనే 6 లొంగిపోయారు, 3 మృతి చెందారు. ప్రధాన కార్యదర్శి బసవరాజు, హిడ్మా, వివేక్, జీవి రవి, కె సత్యనారాయణ రెడ్డి, గణేష్ ఉయికెలు చనిపోయారు. వేణుగోపాల్, వాసుదేవ్, ప్రసాదరావు చందన, దేవ్జీ, తిరుపతి వీళ్లంతా లొంగిపోయారు. మావోయిస్టు ఉద్యమం క్రమంగా బలహీనపడడానికి చాలానే కారణాలున్నాయి. మావోయిస్టుల్ని ఎదుర్కోవడంలో ప్రభుత్వం అనుసరించిన సైనిక వ్యూహాలు ఇందులో అత్యంత కీలకం. గ్రే హౌండ్స్, కోబ్రా లాంటి ప్రత్యేక శిక్షణ పొందిన బలగాలు మావోయిస్టుల ఏరివేతలో ప్రధాన పాత్ర పోషించాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో నిరంతరం కూంబింగ్ ఆపరేషన్స్, తనిఖీల కారణంగా మావోయిస్టుల షెల్టర్లు దెబ్బతిన్నాయి. ప్రభుత్వం మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. అడవుల్లోకి రోడ్లు వేయడం, పోలీసుల బలగాల నిరంతర కదలికలు మావోయిస్టుల్ని అడవులకే పరిమితం చేశాయి. ఎక్కువ రోజులు ఉద్యమం కోసం అడవులకే పరిమితం కావడం వల్ల కేంద్ర కమిటీ, పొలిట్ బ్యూరోల్లోని చాలా మందిలో అనారోగ్యం, వయోభారం సమస్యలు చుట్టుముట్టాయి. అదే సమయంలో గిరిజన ప్రాంతాల్లో పాఠశాలలు, విద్య, వైద్యం, ఉద్యోగ, ఉపాధి మార్గాల కల్పనను పెంచడం ద్వారా కొత్త తరం ఉద్యమం వైపు కాకుండా ఉద్యోగం వైపు అడుగులు పడ్డాయి. దీంతో దళాల్లోకి చేరేవారు కరువయ్యారు. మారుమూల గ్రామాల్లో కమ్యూనికేషన్ వ్యవస్థను పెంచడం వల్ల సమాచారం మెరుగుపడింది. ఇది మావోయిస్టుల గోప్యతను దెబ్బతీసింది. ఆపరేషన్ కగార్లో పకడ్బందీగా ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్ పైన ఉక్కుపాదం మోపారు. చాలా వరకు చాలామంది ఎన్కౌంటర్ అయ్యారు, చాలామంది సరెండర్ అయ్యారు. ఇప్పుడు అందరూ కలిస్తే ఒక 12 మంది, ఏదో గణపతి, వారి భార్య, మిగతా సుజాత, మిగతా వాళ్ళు ఒక 4-5 మంది ఉన్నారు. వాళ్ళు కూడా ఇవాళ రేపు లొంగిపోయేదానికి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. మిగతా వాళ్ళు మేబీ 100 మంది అంటున్నారు, కానీ నాకైతే 100 మంది ఉంటారనేది అనుమానమే. మేబీ 60-70 మంది ఉంటారు. ప్రాధాన్యత లేని వాళ్ళు డెఫినెట్గా ఈ గణపతి లాంటి ఎవరైతే లీడర్స్ లొంగిపోతే వాళ్ళందరూ కూడా లొంగిపోతారు. ఉద్యమం పరిసమాప్తమైనట్టే. 2026 మార్చి 31 అంటూ ఆపరేషన్ కగారులో కేంద్రం మావోయిస్టు రహిత భారత్ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లొంగిపోయే మావోయిస్టులకు ఉపాధి, పునరావాస ప్యాకేజీలు ప్రకటించడం వల్ల ఉద్యమంలో లొంగుబాట్లు పెరిగాయి. కీలక నేతల మధ్య విభేదాలతో పార్టీ వ్యవస్థ చిన్నాభిన్నమైంది. మావోయిస్టు ఉద్యమం ఆరంభంలో సామాజిక అసమానతలపై వినిపించే బలమైన గొంతుకగా నిలిచినా కాలక్రమంలో అది హింసాత్మక మార్గంలో వెళ్లడం, సిద్ధాంత, భావ వైరుధ్యాలకు దారితీసింది. కాలంతో పాటు మారకపోతే పతనం తప్పదు అనేందుకు మావోయిస్టుల ప్రస్థానమే ఒక మచ్చుతునక.